వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 6 కోట్లతో నిర్మించిన పెద్దబొడ్డేపల్లి నుండి నర్సీపట్నం బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే గణేష్. ట్యాంక్ బండ్పై 13 జాతీయ నాయకుల విగ్రహాలను వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రారంభింపచేసిన ఎమ్మెల్యే గణేష్. నర్సీపట్నం మున్సిపాలిటీలో 6 కోట్లతో నిర్మించిన పెద్దబొడ్డేపల్లి నుండి నర్సీపట్నం బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవాన్ని శనివారం ఉదయం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అట్టహాసంగా నిర్వహించారు. పెద్దబొడ్డేపల్లి వద్ద వేద పండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్థానిక కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం, విజయ్ దంపతులు ఎమ్మెల్యేకు సాలువా కప్పి గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఆర్యవైశ్యులతో తొలి మొక్క నాటించిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది. పట్టణ ప్రముఖులు, పార్టీ శ్రేణులు, అభిమానులు వెంటరాగా ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. దారి పొడుగునా మహిళలు నీరాజనాలు అందించారు. జాతీయ నాయకుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. ట్యాంక్ బండ్పై 13 జాతీయ నాయకుల విగ్రహాలను వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రారంభింపజేశారు. ప్రజలందరికీ అవసరమైన ఈ రోడ్డు ప్రారంభోత్సవంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేశారు. రోడ్డు నిర్మాణంలో విశేషంగా కృషి చేసిన కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం, విజయ్ దంపతులను ఎమ్మెల్యే సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బైపాస్ రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి సహకరించిన స్థానికులకు, అధికారులకు, పార్టీ శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. మరి మీ అందరి తాలూకు ఆశీస్సులతో పెద్ద కార్యక్రమం చేశాం. మీ అందరి చేతుల మీదుగా మరి మొక్కలు నాటే కార్యక్రమం మరి మొదటి దశలో 13 మంది దేశ నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రెండో దశలో కూడా మరికొంతమంది మరి దేశ నాయకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మరి కార్యక్రమం పాల్గొన్న స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా, అలాగే స్టూడెంట్స్ కు, కాలేజీ యాజమాన్యం వారికి, అలాగే ప్రెస్ క్లబ్ వారి అందరికీ కూడా, డాక్టర్స్ కానీ, క్లబ్స్ అన్ని క్లబ్స్ వారికి, వైశ్య సంఘం వారి గారికి, బార్ అసోసియేషన్ వారికి, క్షత్రియ సంఘం వారికి, విశ్వబ్రాహ్మణ సంఘం వారికి, అలాగే మా కమిషనర్ గారు, సచివాలయం వారికి, గిరిజన సంఘాల పెద్దలందరికీ కూడా, పిఏటి వారికి, ఏపీడీఎఫ్ఐ గారికి, ఇంకా పెద్దలు చాలా మంది మరి కార్యక్రమంలో పాల్గొని మరి ఇంత కార్యక్రమం చేసినందుకు మరి ఎల్లప్పుడూ కూడా మీ అందరి తాలూకు ఆశీస్సులు నాకు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరొకసారి మరి అందరూ కూడా ఎక్కడ లేకుండా అందరూ కూడా మరి మా సహకారం మేము ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇచ్చామో మరి ఇన్విటేషన్ ఇచ్చిన మీ అంత పెద్ద మనసుతో మీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు మరి మరొకసారి మీ అందరూ కూడా చేతులకి నమస్కారాలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది ఈ రోడ్డు వేయాలంటే మధ్యలో ఆర్సీఎం స్కూల్ సంబంధించిన ఒక చిన్న సైట్ ఉంది. ఆ సైట్ వస్తేనే కానీ ఈ రోడ్డు వేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న మా బేతిరెడ్డి గారు, రత్నం గారు, ఒకసారి రండమ్మా మీదకి, వీళ్ళప్రసాద్ గారికి ఫాదర్ గారు తీసుకెళ్లి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైతే అక్కడ ఫెన్సింగ్ వేసామో ఆ ఫెన్సింగ్ వేసినంత కూడా మరి అక్కడ ఆర్సీఎం స్కూల్ ఫాదర్ది మరి వాళ్ళని ఒప్పించి మరి ఆ కార్యక్రమం అంటే ఇంత రోడ్డు పడిందంటే మధ్యలో ఆ అడ్డంకి ఉంది. అడ్డంకిని తొలగించిన మరి ఇద్దరికి కూడా బేతిరెడ్డి రత్నం గారికి, బేతిరెడ్డి విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి వీళ్ళని
మరి ఇంత సక్సెస్ చేయడానికి మా పార్టీ పెద్దలందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కమిషనర్ గారికి కూడా మీ థ్యాంక్ యూ సార్. మరి మీ తాలూకు స్టాఫ్ జేఈ గారు కానీ డిఈ గారు కానీ అందరూ, ముఖ్యంగా మా కాంట్రాక్టర్ గారు, మరి కాంట్రాక్టర్లు అందరూ కూడా రామకృష్ణ గారు కానీ విజయ్ గారు కానీ నాని అందరికీ కూడా, మరి టీపీఓ గారు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. నమస్కారం అండి. ఒక నాయకుడు ఎవరినైనా సరే మెప్పించగలడు కానీ ఒప్పించలేడు, కానీ మా గణేష్ గారు అయితే మెప్పించగలరు, ఒప్పించగలరు, అవసరమైతే రప్పించగలరు. ఎందుకంటానంటే ఆ మాట, ఈ రోడ్డు నిర్మాణ విషయంలో ఆర్సీఎం చర్చి సంబంధించి దాదాపుగా ఒక 26.5 సెంట్లు భూమి ఇవ్వడానికి గణేష్ గారు ఆయనే స్వయంగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆర్సీఎం ఫాదర్స్ దగ్గర కూర్చోబెట్టి 3 రోజులు వరుసగా సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఉంచి వాళ్ళని ఒప్పించి వాళ్ళని ఏంటంటే ఈ రకంగా ఈ స్థలం ఇచ్చి ఈ వే ఏర్పడడానికి మూల కారణం మా గణేష్ గారేనండి. ఇలాంటి వ్యక్తిని మేమైతే ఎక్కడా చూడలేదండి. ఇదేంటంటే మా ఎమ్మెల్యే గారు ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే అనమాట, అందరితోని సమానంగా కలిసిపోతారు. ఈ రోడ్డు నిర్మాణ విషయంలో ఆయనకు పడ్డ కష్టం మాకన్నా చాలా ఎక్కువ కష్టపడ్డారండి. ఉదయం సాయంత్రం కూడా ఆయన ఈ రోడ్డు ఎలా పర్యవేక్షణ ఎలా అవుతుందని చెప్పేసి ఆయన స్వయంగా వచ్చి, మేము వచ్చినా రాకపోయినా సరే ఆయన స్వయంగా వచ్చి ఈ రోడ్డుని పర్యవేక్షించడం జరిగిందండి. దానివల్లనే ఎంత ఏంటంటే సక్సెస్ సాధించగలిగామండి. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ఎమ్మెల్యే గారి తరపున, మా తరపున అందరికి కూడా పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రానున్న కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారిని ఇంకా 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 దీవించాలని, ఆయన ఒక మినిస్టర్ హోదా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎంత అభివృద్ధి చేశారంటే, ఆయన మినిస్టర్ అయితే ఇంకెంత అభివృద్ధి చేస్తారో మీ అందరూ ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోండి. ఆయన మినిస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానంలోని మన నర్సీపట్నాన్ని నిలబెడతారని మాత్రం నేను మాత్రం ఘంటాపథంగా చెప్పగలుగుతానండి. దయచేసి మీరందరూ కూడా ఆయన్ని రానున్న కాలంలో దీవించాలని పేరు పేరున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు అనతి కాలంలోనే ఈ యొక్క 30 అడుగుల రోడ్డుని గౌరవ ఎమ్మెల్యే గారు ఇంత త్వరితగతిన పూర్తి చేసి ఇంత అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకును ఆయన వెంటే ఉండి సహాయ సహకారాలు అందించినటువంటి మున్సిపల్ సిబ్బంది అవనివ్వండి, సచివాలయ సిబ్బంది అవనివ్వండి, ఈ వార్డు కౌన్సిలర్ పేతిరెడ్డి విజయ్ గారు అండ్ రత్నం గారు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అందరికీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ మిగిలిన రోడ్ కూడా అనతికాలంలో వేసే ఆయన ఎలక్షన్స్లో ముందుకు వెళ్తారని, ఆయన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి లాస్ట్ ఇయర్ 2022 డిసెంబర్ 30న శంకుస్థాపన చేసినటువంటి ఈ రోడ్డుని కేవలం ఒక 30 రోజుల్లోనే పూర్తి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని. ధన్యవాదాలు. జై జగన్. చెప్పండి. నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతగా నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు, నర్సీపట్నం ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటువంటి మొట్టమొదటి నాయకుడే నర్సీపట్నంలో. ఎందుకంటే ప్రజలు ఎంత నర్సీపట్నం ట్రాఫిక్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. కానీ అందరూ ఇబ్బంది అవుతుంది అనడమే తప్ప కానీ రోడ్డు విస్తరణకి సరైనటువంటి మార్గం సుగమం అవ్వలేదు. కానీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ఉన్నప్పటికీ కూడా ఏది అధైర్యపడకుండా ప్రజలకి మనం ఉన్న ఈ టైంలో మనం ఖచ్చితంగా రోడ్డు విస్తరణ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి, నర్సీపట్నం అభివృద్ధికి నా వంతుగా నేను ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఆయన రోడ్డు 100 అడుగులు కానివ్వండి, ఇక్కడ అలాగే ఈ 30 అడుగుల రోడ్డు కానీ తలపెట్టడం జరిగిందండి. అందులో భాగంగానే మరి ఈరోజు సుమారుగా ఈ బొడ్డుపల్లి నుంచి నర్సీపట్నం వరకు ఈ 30 అడుగుల రోడ్డు 3 కిలోమీటర్ల రోడ్డు కూడా విస్తరణకి చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేసి మొత్తం మీద ఒక 70% వరకు ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారండి. త్వరలోనే మిగతా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారు. అందుకే ముందుగా మా ఎమ్మెల్యే గారికి, మా బొడ్డుపల్లి అలాగే నర్సీపట్నం ప్రాంత ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆహర్నిశలో ఆయన కార్యక్రమం తలపెట్టిన తర్వాత ఆయనే దగ్గరుండి ప్రతిదీ కూడా సొంత ఖర్చులతో ఈ యొక్క ఒక ట్యాంక్ బండ్ లాగా నర్సీపట్నంకు అద్భుతమైనటువంటి ఒక ఇది అంత కొత్తవి ఏంటి, జనాలకు ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఇక్కడికి వస్తే నర్సీపట్నం ఎంత డెవలప్ అవుతుందా అనే ఒక ఆశ్చర్యానికి గురవుతారు. అందుకే అంత బాగా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని
రూపొందించి మొత్తంగా ఆయనే స్వయంగా విగ్రహాలన్నింటికి కూడా స్పాన్సర్ ఆయనేనండి. నర్సీపట్నం ఎలాగైనా ఒకసారి ముందుకు నడిపించాలి అభివృద్ధి అని ఆయన కంకణం కట్టుకున్నారు. రానున్న రోజుల్లో కూడా ఆయన ఆశీర్వదించి ఆయన మరింతగా ఆశీర్వదించి ఆయన్ని ఖచ్చితంగా గెలిపించి ఒక మినిస్టర్ లెవెల్ మనకి ఇవ్వగలిగితే నర్సీపట్నాన్ని ఇంకా మన స్టేట్లోనే నెంబర్ 1గా నర్సీపట్నం తీర్చిదిద్దారని నమ్మకం మాకుంది. దయచేసి మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించాలని మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.